మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. మీ బ్యాంక్ అకౌంట్లో అప్పటి వరకు బ్యాలెన్స్ ఉండి ఒక్కసారిగా మళ్ళీ చూసేసరికి ఆ డబ్బులన్నీ మాయమైపోతే మీ పరిస్థితి ఏంటి? మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులంతా సురక్షితంగా ఉంటుందని బ్యాంకులో వేస్తే అది ఒక్కసారిగా అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అని చూపిస్తే పరిస్థితి ఏంటి? ఏముంది, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోతుంది కదా. అవును, మరి చేతుల డబ్బులు లేకపోతే నెక్స్ట్ ఏంటి? ఎలా బతకాలి? కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఇలాంటి ప్రశ్నలతో బతుకు భారం అవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఒక దిగ్గజ బ్యాంక్ కస్టమర్లకు. కొంతకాలంగా సైబర్ నేరాలు ఎక్కువైన సంగతి మనకు తెలిసిందే. ఉన్నట్లుండే బ్యాంక్ ఖాతాలో చిన్న చిన్న పొరపాట్లతో అకౌంట్ బ్యాలెన్స్ జీరోగా చూపించాయని చాలా మంది సైబర్ క్రైమ్ అధికారుల్ని సంప్రదిస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాగే ఒక దిగ్గజ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలో బ్యాలెన్స్ ఒక్కసారిగా జీరోగా చూపించిందని తీవ్ర ఆందోళన చెందారు. దీంతో వారంతా గగ్గోలు పెట్టారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా వేలాది మంది కస్టమర్లు తమ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్లను వినియోగించుకోలేకపోయారు. బ్యాలెన్స్ వివరాలు కూడా తెలుసుకునేందుకు వీలు లేకుండా పోయింది. కొంతమందికి మాత్రం తమ అకౌంట్ యాక్సెస్ చేసుకునే వీలు కలిగిన బ్యాంక్ అకౌంట్ల బ్యాలెన్స్ మాత్రం సున్నాగా చూపించాయి. ఈ పరిస్థితి తీవ్ర గందరగోళం, భయాందోళనకు దారితీసింది. ఇలాంటి సాంకేతిక అవాంతరాల్ని ట్రాక్ చేసేటటువంటి డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, డల్లాస్, సియాటల్, చికాగో, హ్యూస్టన్ వంటి చోట్ల ఈ సమస్య ఉందని తెలిపింది. అకౌంట్ తాత్కాలికంగా అందుబాటులో లేదని, కొన్ని బ్యాంక్ అకౌంట్లు బ్యాలెన్స్లు తాత్కాలికంగా అందుబాటులో లేవని, కనెక్షన్ ఎర్రర్ అంటూ చాలా మంది కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్లను యాక్సెస్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఇలాంటి సందేశాలు దర్శనమిచ్చాయి. దీంతో వారంతా సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకు దీనిపై స్పందించింది. కొందరు కస్టమర్లు వారి ఖాతాలో బ్యాలెన్స్ యాక్సెస్ చేసుకోలేకపోతున్నారని స్పష్టం చేసింది. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో తమ బృందం నిమగ్నమై ఉందని పేర్కొంది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సమస్య పరిష్కరించడంలో ఆలస్యం అయ్యే కొద్దీ కస్టమర్ల అవసరాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.